గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024కి సంబంధించి ఇక్కడ మనం చూపించినట్లు ఒక్కొక్కరు ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే డౌట్ అడుగుతున్నారు. దానికోసం అట్లనే ఫీజెస్ ఎక్స్ట్రాగా ఏమైనా పే చేయాలా, అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటే అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. లేదంటే ఒకే ఫీజుతో అన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చా, అట్లనే అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు బాటనీ అప్లై చేశారు, జువాలజీ అప్లై చేశారు, లైఫ్ సైన్స్ అప్లై చేశారు, ఈ మూడింటికి ఎగ్జామ్ ఒకే రోజు ఉంటుందా లేదంటే వేరు వేరు డేస్లో ఇస్తారా? అట్లనే ఇంకా రిమైనింగ్ ఏవైతే మీరు అడిగిన డౌట్స్ ఉన్నాయో అన్నిటిపైన కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఒక్కొక్కరు ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఎన్ని సబ్జెక్ట్స్కైనా అప్లై చేసుకోవచ్చు, నో లిమిట్. అక్కడ సబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, లైక్ ఇప్పుడు లైఫ్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్, ఓకేనా. అట్లనే బాటనీ అనేది ఒక టెస్ట్, అట్లనే జువాలజీ అనేది ఒక సబ్జెక్టు, అట్లనే కెమిస్ట్రీ అనేది ఒకటి. సో ఇట్లా ఈ సబ్జెక్ట్స్ అనేది వీటికన్నిటికి కూడా డిఫరెంట్ టెస్ట్స్ అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు లైఫ్ సైన్స్ ఉందంటే లైఫ్ సైన్స్లో మనకి 24 కోర్సెస్ అయితే ఉంటాయి. ఆ 24 కోర్సెస్కి కూడా లైఫ్ సైన్స్ అనేది ఒకటే ఎగ్జామ్. కానీ బాటనీకి ఏంటంటే బాటనీ అనేది ఒకే ఒక సబ్జెక్టు, ఆ ఒక్క సబ్జెక్ట్కి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. అట్లనే జువాలజీలో మనకి జువాలజీ అట్లనే ఆంథ్రోపాలజీ రెండు ఉంటాయి. రెండింటికి కలిపి జువాలజీ అనేది ఒకటే టెస్ట్ అనమాట. సో సిలబస్ ఏమీ మారదు. ఇప్పుడు 24 కోర్సెస్ ఏమో లైఫ్ సైన్స్ ప్రొవైడ్ చేస్తుందని 24 డిఫరెంట్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేయదు, ఓకేనా. సో ఇప్పుడు మీరు లైఫ్ సైన్స్ అప్లై చేసుకున్నారు, తర్వాత జువాలజీ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. సో తప్పకుండా కూడా మీరు జువాలజీ కూడా ఎడిషనల్ సబ్జెక్ట్గా యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎడిషనల్ సబ్జెక్ట్ ఒకటి యాడ్ చేసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఎవరి కేటగిరీ బట్టి సో 650, 750, 850 అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఎస్సీ అనుకోండి 550 ఆర్ సంథింగ్, బీసీ అనుకోండి 650, లేదంటే ఓసీ అనుకోండి 750, ఇలా చూపిస్తుంది. సో మీరు ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఎన్నైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అన్నిటికీ కూడా మీరు మనీ పే చేయాలి. సో ఏవైతే లైక్ ఇప్పుడు లైఫ్ సైన్స్ ఉంది, ఇప్పుడు లైఫ్ సైన్స్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఆ లైఫ్ సైన్స్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, అక్కడ మీరు టిక్ చేసుకోవచ్చు. దానికి మీరు ఎడిషనల్గా మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అది ఫ్రీ. బట్ ఎడిషనల్గా మీరు ఇంకొక టెస్ట్ రాద్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. అట్లనే ఫీజు ఎక్స్ట్రాగా ఏమైనా పే చేయాలంటే ఎస్ చెప్పాను కదా, ఫీజు అనేది ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అట్లనే అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు ఉంటాయా, అట్లా అయితే ఉండవండి. లైక్ ఇప్పుడు మీకు లైఫ్ సైన్స్ అనేది మార్నింగ్ అయ్యింది అనుకోండి, మోస్ట్లీ ఇఫ్ యువర్ లక్ మీన్స్ టుమారో మీకు అనేది జువాలజీ, లేకపోతే ఆఫ్టర్నూన్ అనేది జువాలజీ ఉండొచ్చు కొన్నిసార్లు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే మీకు ఈరోజు లైఫ్ సైన్స్ అయ్యిందంటే రేపు జువాలజీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంతేగాని ఒకే టైంలో మీరు ఎన్నైతే ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో అన్నీ కూడా అవ్వవు, అదైతే గుర్తుపెట్టుకోండి. నో ప్రాబ్లం. మీరు ఎవరైతే ఎడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మీరు ఒకే టైంలో అయితే అన్ని సబ్జెక్టులకి ఎగ్జామ్ అయితే ఉండదు. మీరు యాడ్ చేసుకోండి సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి మీకు అనేది అయితే డే అంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్ అయితే ఈవినింగ్ ఒక సబ్జెక్టు, లేదంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్ అయిందంటే మళ్ళీ రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ అనేది ఇంకొక సబ్జెక్ట్ అనేది అలా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, నిన్న మన ఛానల్లో లైవ్ డెమో అయితే ఇచ్చాను. సో ఏపీపీసెట్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలని కూడా నేనైతే రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందని. ఆ వీడియో కానీ మీరు ఎవరైనా చూడకపోతే నేను పైన ఐ కార్డ్లో పెడతాను, అట్లనే ఎండ్ స్క్రీన్లో కూడా ప్లే చేస్తాను, మీరు ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోలో మనకి టెస్ట్ కోడ్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ కోడ్స్ అంటే ఏంటి కూడా నేనైతే ఆ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. అవన్నీ చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది దానిపైన. అట్లనే నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ గురించి మాట్లాడదాం, అట్లనే ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటిపైన కూడా నేను సిరీస్ వైజ్ చేస్తానని చెప్పాను కదా. డెఫినెట్లీ ప్రతి లైక్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ పైన మోస్ట్లీ అన్ని సబ్జెక్ట్స్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మోడల్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లనే టెస్ట్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి అనేది, ఓకేనా. ఈ వీడియోలో వింటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.